నమస్తే. నిన్నటి నుంచి ప్రతి టీవీ ఛానల్ చూస్తే మనకి ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్లో మిగతా రాష్ట్రాలన్నీ వదిలేసి ఒక వెస్ట్ బెంగాల్ పైన అందరూ ఏమవుతుంది వెస్ట్ బెంగాల్, కొంతమంది ఏమో భారతీయ జనతా పార్టీ వస్తుందని, కొంతమంది ఏమో భారతీయ జనతా పార్టీ రాదు, మళ్ళీ టీఎంసీ వస్తుందని. కానీ వాస్తవంగా కనుక అక్కడ గ్రౌండ్ రియాలిటీ కనుక చూసుకుంటే ఖచ్చితంగా 4వ తారీఖు తర్వాత అక్కడ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఇవాళ వెస్ట్ బెంగాల్ పరిస్థితి నిజంగానే మిగతా రాష్ట్రాలకి భిన్నంగా ఉన్న వెస్ట్ బెంగాల్ పరిస్థితి. ఎందుకు ఇవాళ దేశం అంతా కూడా వెస్ట్ బెంగాల్ వైపు చూస్తుంది అని అంటే, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఊరినే ఒక కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకుని తిరగటం కాదు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేసి అక్కడ ఓటు కూడా వేసుకోలేని విధంగా ఇవాళ టీఎంసీ గూండాలు అక్కడ ఏ రకంగా ఇన్ని సంవత్సరాల నుంచి చేశారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవాళ అక్కడ ఎందుకు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు అనేది మీకు అర్థమవుతుంది. స్థానికంగా నేను ఫస్ట్ అంటే ఇవాళ అక్కడ దగ్గరగా 45 రోజులు అక్కడ ఉండి పనిచేశాను. వెళ్ళిన రోజే నేను అక్కడ క్యాబ్ డ్రైవర్ని ఏమవుతుంది అసలు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఏంటి ఏమనుకుంటున్నారు అని అంటే, దీది లాస్ట్ టైమే మేము వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది అనుకున్నాం, కానీ ఆ గూండాయిజంని తట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది, ఓట్లేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈసారి కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది అంటే న్యూట్రల్ వాళ్ళందరినీ, అంటే వాళ్ళు ఏ పార్టీతో అసోసియేట్ కాని వాళ్ళందరినీ కలిస్తే ఈసారి భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే మేమందరం కూడా ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఇంకో రాష్ట్రంలో వెళ్ళే పరిస్థితి వస్తుందని చెప్పడం. ఆ తర్వాత ఇంకో క్యాబ్ డ్రైవరు ఇది హిందుస్థాన్లో భాగం, ఈ హిందుస్థాన్లో హిందువులు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పటం. తర్వాత ఆయన ఒక ఏరియాలోంచి తీసుకెళ్తూ ఇది మినీ పాకిస్తాన్ అని చెప్పి చెప్పడం. ఎందుకు దీన్ని మినీ పాకిస్తాన్ అంటారు అని అంటే, ఇది ఇక్కడ ఏ చలాన్లు అయినా సరే, మీరు ట్రాఫిక్ చలాన్లు చూడండి, ఏదన్నా చూడండి, మీరు ఎవరిపైన చలాన్లు ఉంటాయో మీరు చూడండి, అదే ఒక వర్గం వాళ్ళు ముగ్గురు ఒక బండి మీద వెళ్ళినా, హెల్మెట్ లేకుండా వెళ్ళినా, ఏమి చేసినా కూడా, రాంగ్ సైడ్ వెళ్ళినా, ఎదురు వచ్చినా, ఎటైనా సరే వాళ్ళపైన ఎలాంటి చలాన్లు ఉండవు. వాళ్ళని ఆపి ప్రశ్నించే ధైర్యం ఇక్కడ ఎవరూ చేయరు. అదే కనుక హిందువులు కనుక వాళ్ళు రోడ్డు ఒక హెల్మెట్ పెట్టుకోకపోయినా, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా, ఖచ్చితంగా రూల్స్ పాటించకపోతే ఎవరికైనా చలాన్ పడాల్సిందే. కానీ ఇక్కడ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఏ రకంగా ఉంది అనేది. తర్వాత మహిళల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ ది బిగ్గెస్ట్ ఇష్యూ. నిజంగానే మహిళల పట్ల నిజంగా ఇవాళ అక్కడ చూసుకుంటే ఎంత భయానికి లోనయ్యారో మహిళలు అనేది మనం చూసుకుంటే, కార్యకర్తలను చూస్తే చాలా అర్థమవుతుంది. చాలా మంది కార్యకర్తలు వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ తీసి కారపొడిని పెప్పర్ స్ప్రేలు చూపించడం జరిగింది. అంటే దీది మేము ఇక్కడ పని చేయాలంటే ఈ పట్టుకుని తిరగాలి, సాయంత్రం అయిందంటే బయటికి రాలేని పరిస్థితి. నిజంగానే స్వాతంత్రం వచ్చినాక ఇంకా ఇలాంటి పరిస్థితి ఉంది అని అంటే నిజంగానే వెస్ట్ బెంగాల్లో చూస్తుంటే చాలా నిజంగా దాన్ని ఏమనాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. అంటే మనకి వెస్ట్ బెంగాల్ మనకి జాతీయ గీతాన్ని అక్కడి నుంచి వచ్చింది, వందే మాత్రం నేషనల్ యాంథమ్ అక్కడి నుంచే వచ్చింది. తర్వాత ఇవాళ సుభాష్ చంద్రబోస్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు, ఎంతోమంది ఇంటలెక్చువల్స్ అక్కడి నుంచి వచ్చారు, ఆర్ట్ కల్చరు, తర్వాత మ్యూజిక్, ఇదంతా కూడా ఎంతో రిచ్గా ఉన్న వెస్ట్ బెంగాల్ కల్చరు. ఇవాళ చూసుకుంటే నిజంగానే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ గతంలో చాలా బాగా ముందుండేది, రైల్వేస్, టెక్స్టైల్స్ ఇవన్నీ. అలాంటిది ఇవాళ ఎంత వెనకబడిపోయింది, అందరూ కూడా వలస కూలీలుగా ఏ రకంగా బయటకు వెళ్తున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అనేది కూడా, ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. సో వీటన్నిటిని అడ్రస్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టో కానివ్వండి, అట్లాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేక సంవత్సరాల నుంచి అక్కడ ఉండి పనిచేయటం. ఇవాళ సునీల్ బన్సల్ గారు అక్కడ ఆ స్టేట్ ఇన్ఛార్జ్గా ఉండటం, తర్వాత ఎలక్షన్ ఇన్ఛార్జ్గా భూపేంద్ర యాదవ్ గారు వెళ్ళటం, ఆ తర్వాత అక్కడ అమిత్ షా గారు దాన్ని ప్రెస్టీజియస్గా, ఇది భారతదేశానికి ఏ రకంగా ఇవాళ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనేది ఇంపార్టెంట్ అనేది వారు చెప్పటం, తర్వాత నరేంద్ర మోదీ గారు అక్కడ అనేక సభలు చేయటం, రోడ్ షోస్ చేయటం, అట్లాగే నాయకత్వం అంతా కూడా కార్యకర్తలతో పాటు కలిసి అక్కడ పనిచేసి ఇవాళ అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వానికి ఒక భరోసా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే కిందటి ఎలక్షన్ జరిగినాక అక్కడ బీజేపీ కార్యకర్తల్ని ఒక 300 మంది పైన చంపేసిన టీఎంసీ గుండాలు ఎలాంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద లేదు. చాలా మంది కార్యకర్తలు ఇవాళ ఆ రాష్ట్రాన్ని విడి వేరే రాష్ట్రంలో తలదాంచుకున్న పరిస్థితి, ఈ రోజు వరకు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితిలో ఇవాళ చాలా మంది కార్యకర్తలు. అలాంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక మార్పు రావాలి, దేశం కోసం ఈ ఎలక్షన్ జరుగుతుంది, ఇవాళ ఆ రాష్ట్రం ఒక మార్పే కాదు, ఈ ఎలక్షన్ దేశం కోసం చాలా అవసరం అని చెప్పి భావించి ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇవాళ అక్కడ పనిచేయడం జరిగింది. అందుకని ఇవాళ నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అట్లాగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఎలక్షన్ కమిషన్
ఏదైతే ఇవాళ నిజంగా మనం చూసుకుంటే ప్రతి ఎలక్షన్లో చూసుకుంటే జరిగిన హింస కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఎన్నో మరణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి చాలా తక్కువ వైలెన్స్ కానివ్వండి, తక్కువ ఇది జరిగింది అనేది మనకి చాలా గణాంకాలే చెప్తున్నాయి. సో నేను 4th ఏదైతే మే 4th తర్వాత ఏదైతే ఒక ప్రభుత్వం ఏర్పడుతుందో అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ 100% ఏర్పడుతుందని చెప్పి ఒక నమ్మకంగా నేను చెప్తున్నాను. అట్లాగే ఇవాళ వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కూడా తరలి వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవటం. భారతదేశానికే ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ బెంగాల్లో ఒక మార్పు కావాలి, చాయే బీజేపీ సర్కార్ అని చెప్పి ఇవాళ అక్కడ మార్పు కోరుకుంటున్న యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ ఆ మార్పు వాళ్ళు కోరుకున్నట్టే మనకి ఇవాళ ఎలక్షన్ పర్సంటేజ్ కనుక మీరు చూస్తుంటే ఓటింగ్ పర్సంటేజ్ ఏ రకంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు హక్కుని ఫ్రీ అండ్ ఫెయిర్గా వినియోగించుకుని వారికి కావాల్సిన పార్టీకి ఒక మార్పు కావాలని చెప్పి వినియోగించుకున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతాను. అందుకనే ఇవాళ ముందుగా కార్యకర్తలకి, నాయకులకి, పార్టీ అధినాయకత్వానికి ఇవాళ నిజంగానే వాళ్ళు అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్న చాలామంది కార్యకర్తలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 సంవత్సరాల నుంచి అక్కడ ఉండి పనిచేస్తున్న వాళ్ళు, అట్లాగే బయట నుంచి వచ్చి అక్కడ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న యువత, మహిళలు వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని ఇవాళ బెంగాల్లో ఒక చరిత్రాత్మక విజయాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ జై.